ఆరోగ్యం కాపాడండి. టాయిలెట్లు వాడండి, ఆరోగ్యం కాపాడండి. టాయిలెట్లు వాడండి, కాలువలో చెత్త వేయకు, దోమలకు ఇల్లు కట్టకు. కాలువలో చెత్త వేయకు, చెత్త చెత్త కుండీలోనే, ఆరోగ్యం మన ఇంట్లోనే. కాలువలో చెత్త వేయకు, పరిసరాలు పరిశుభ్రం, రోగాలకు దూరం. చెత్త ఏం చేయి పక్కన మా సైడ్ చూడక్క చూడక్క అక్క అక్క మా సైడ్ వాడండి, ఆరోగ్యం కాపాడండి. టాయిలెట్లు వాడండి, ఆరోగ్యం కాపాడండి. వేయకు, కాలువలో చెత్త వేయకు. చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి, మా స్టాఫ్ అందరికీ ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘంలో 6-7 వార్డుల్లో కాజానగర్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడీ గారు మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వారి కాలువల్లో చెత్త వేయకూడదు, అదే పనిగా వాళ్ళ ఇంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు వ్యాప్తి చెందడానికి మూల కారణం కాలువల్లో ఈ కాలువ ప్లాస్టిక్ కవర్లు, చెత్తా చెదరం వీటి వల్ల నీళ్లు స్ట్రక్ అవ్వడం వల్ల దోమలు వృద్ధి చెంది మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందులో భాగంగా మా మున్సిపాలిటీ సిబ్బంది వారు అందరూ కూడా ప్రతిరోజు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నారు. దాన్ని తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి ఇస్తే మాకు దాన్ని మేము తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేస్తాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒక అవగాహన పెంచుకోవాలి. మనము మన పరిసరాలు ఎలా ఉండాలి, మనకి ఈ పరిసరాలు మన వీధిలో మనమే అపరిశుభ్రంగా ఉంటే అది మనకే లేనిపోని వ్యాధులు రోగాలు బారిన పడి మనం లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టుకోవాల్సింది. కాబట్టి భారత ప్రభుత్వం దీని మీద స్వచ్ఛంద స్వర్ణాంధ్ర అని చెప్పి దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు చేసి దీని కింద ఎన్నో వేల కోట్లు వెంచి మీకు అందరూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా సిబ్బంది 5ంటికే వచ్చి శానిటేషన్కి ఈ పురపాలక సంఘం ఈ కౌన్సిల్ వారు గారి ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని మన ఊరికి మన దేశానికి మనందరం కూడా పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి జీవించడానికి కోరుతాం. నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 6-7 వార్డులు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3వ శనివారంలో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ 6-7 వార్డులలో ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ ఇద్దరికి, కౌన్సిలర్లకు, మున్సిపల్ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరు కూడా చెత్తను కాలువలో వేయకుండా డస్ట్బిన్లో వేసి మన వెహికల్ వచ్చినప్పుడు ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కాలువలో వేయడం వల్ల ఏంటంటే దోమలు చేరి మన ఆరోగ్యం పాడైపోతుంది. దయచేసి కూడా ఎవరు చెత్తని కాలువలో వేయకండి, వెహికల్కి ఇచ్చేయండి. టాయిలెట్లు లేని వాళ్ళు మన సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం కల్పిస్తారు.
అది అందరూ కూడా తెలియని వాళ్ళు తెలుసుకొని లేని వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అది ఏదైనా సమస్య ఉంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కలిసి వాళ్ళ సమస్యను తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ ప్రశాంత్ రెడ్డి గారు ఈ 5, 6, 7, 8, 9 వార్డులకి ప్రత్యేకంగా ఇది కొంచెం స్లమ్ మిక్సే ఉంటుంది. ఈ వార్డుని ప్రత్యేక దృష్టి పెట్టి అదనంగా 5వ వార్డుకి 20 లక్షలు, 6వ వార్డుకి 20 లక్షలు, 7వ వార్డుకి 20 లక్షలు, 8వ వార్డుకి 10 లక్షలు, 9వ వార్డుకి 13 లక్షల లెక్కన దాదాపు ఇంచుమించుగా 80 లక్షల దాకా చిల్లర దాకా దీనికి రీసెంట్గా కేటాయించమని చెప్పారు. అందులో భాగంగా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కొరకు ఈ ఏరియాలో డ్రైన్స్, సిసి రోడ్స్ దానికి మేము ప్రపోజల్ రెడీ చేసాం. ఆల్రెడీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కౌన్సిల్ మీటింగ్ అయిన వెంటనే టెండర్ పిలిచి ఆ వర్క్ స్టార్ట్ చేయమని ఎమ్మెల్యే గారు ఆదేశిస్తారు. దాన్ని మేము పాటిస్తున్నాం.